హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తలకాయ కూర ఎలా చేయాలని నేర్చుకుందాం. చూసారు కదా ఎలా ఉందనేసి. మనకు ముందుగా మనం 1 kg అయితే తలకాయ కూర తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 kg ఉంది. మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. కావాల్సినవి కారం పొడి, ధనియాల పొడి, పసుపు, కొబ్బరి మసాలా కోసం యాడ్ చేసుకోవాల్సింది. కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, తగినంత ఉప్పు అయితే కావాల్సి వస్తుంది. స్టవ్ వెలిగించేసుకొనేసి ఆయిల్ 100 ml వేసుకోవాల్సి వస్తుంది. కేజీకి వచ్చేసి 100 ml వేసేస్తుంది. ఆయిల్ బాగా వేగిన తర్వాత మనం మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఉడికించాలన్నమాట. మగ్గించాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఫస్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని కూడా బాగా మగ్గినివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. వేరు అయిపోతుంది. అలా వేరు అయిన తర్వాత మనం దానికి కారం కూడా వేసి యాడ్ చేసుకోవాలి. మనకి కారం ఎంత కావాలనుకుంటే అంత అందులో మనం యాడ్ చేసుకునేసి ప్రతి ముక్కకి పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి, అల్లం, తెల్లవాయలు, కొత్తిమీర మిక్సీకి వేసుకున్న దాన్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకునేసి తగినన్ని నీళ్ళు, గ్రేవీ గట్టిగా ఉండాలంటే తక్కువ నీళ్ళు వేసుకొని, అది పలుచగా ఉండాలంటే 2 ఎక్కువ వేసుకొని ధనియాల పొడి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి మనము మొత్తం కుక్కర్ని మూత మూసేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 4 విజిల్స్ అయిన తర్వాత చూసుకొని గట్టిగా లేకపోతే ఇంకొకసారి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది.